వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ప్రతిదీ టూర్ చేస్తామన్నమాట. నడిచేదాన్ని టూర్ కాదు, మనం చూపించేదాన్ని కూడా టూర్ అంటారు. ఈరోజు మనం ట్రాక్టర్ టూర్ చేద్దాం. ట్రాక్టర్ టూర్ చేయటానికి ముఖ్యంగా మనకు ఒక ట్రాక్టర్ కావాలి. ఇవి ట్రాక్టర్ తీసుకొచ్చుకున్నాం. డ్రైవర్గా నేనున్నాను. అసలు ట్రాక్టర్ నడపాలంటే ముఖ్యంగా తాళం తిప్పాలి. అవన్నీ ముందు మీకు వీడియోలు చూపిస్తాను. ఏమో క్లచ్ ఇట్లా దొక్కాలి. ఇట్లా దొక్కితే డౌన్లో ఉందనుకో, అది ఆ గుంతలో పోయి పడుతుంది. డౌన్లో లేదు కాబట్టి ఆగింది. ఇట్లా క్లచ్ తిప్పి ఇట్లా తిప్పామనుకో, ఇట్లా లైట్ వెలుగుతుంది. ఇంకోసారి తిప్పితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇట్లా ఆపేయాలి. ఇది హారను ఇట్లా కొట్టినామంటే సౌండ్ చేస్తుంది. ఇదేమి లైట్స్, ఇట్లా వేస్తే లైట్స్ వస్తాయి. స్టీరింగ్ నువ్వు ఎటు పోవాలనుకుంటే అటు తిప్పితే తిరుగుతుంది. ఎటు పోకుండా ఉండాలంటే ఇట్లా ఆగితే ఆగుతుంది. అవి ముంగట టైర్లు, ఇవి చుళ్ళు, చెరకు అన్నట్టు. నాకు తెలిసి ఈ ట్రాక్టర్ ఎంత షూగ్గా చేసుకుంది కాబట్టి ఇది అమ్మాయి అయ్యేటో నాకు తెలిసి. చూడు ఎంత ముస్తాబు అయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది సైలెన్సర్, దాంట్లో నుంచి పోగొస్తుంది. ఇది స్పీడోమీటర్. ఈ కుందేళ్ళ దగ్గరికి కానీ వచ్చిందనుకో బండి ఓవర్ స్పీడ్ అయిపోతుంది. ఈ తాబేళ్ళ దగ్గర ఉంటే చిన్నగా పోతుంది. ఇదేంటబ్బా ఇది? ఇది 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 బ్యాటరీ పర్సెంటేజ్, ఇది టెంపరేచరు, ఇది ఆయిల్కి సంబంధించినవి. ఇవన్నీ చాలా మీటర్లు ఉన్నాయి. అవన్నీ ఎందుకు అవసరం లేదు. ఇది ఇండికేషన్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఇంకొకటి ఇది ఈ ట్రాక్టర్ ట్రాలీ కూడా ఉంటుంది అనమాట. ట్రాలీతో కూడా నడుపుకోవచ్చు. వాటర్ పంప్ చేయటానికి వెళ్ళదు. ఇలాంటి పంపు కూడా ఉంటుంది. ఆ పంపుతో నీళ్ళు వెళ్తాయి. అది విషయం. ఇదిగో ఇది పైకి కిందికి అన్నావు అనుకో, అవి హైడ్రాలిక్ సంబంధించినవి తిరుగుతాయి. మనకు వాటి గురించి తెలియదు. ఇంకొక విషయం ఏంటి, ఇంకా ఏం విషయం చెప్పాలి? ఇదో పైపు చేలో పోవటానికి. మీకు ఒకటి చూపించాలండి. ఒక 20 సంవత్సరాల క్రితం నేను చదువుకున్న స్కూల్ అని అన్నా కదా, అది గది అక్కడ పడుతుంది. అదే చుట్టూ సాట్న స్కూల్ దగ్గర బాగా చదువుకున్నోడేమో ఏసీ కారులో తిరుగుతుండు. నేనేమో బాగా చదువుకుపోయానికి స్కూల్ పక్కన ఉన్న షేలో నీళ్లు కడుతున్నాను. అది చదివిన దానికి చదవని దానికి ఉన్న తేడా. ఇది పక్కన రోడ్డు. ఆ రోడ్డు పక్కన ఎవడో జిప్పెలు గడ బండి వేసుకొని వస్తుందో చూద్దాం. ఎవడోడు జిప్పేలు జిప్పేలు ఆరున కొట్టాడు. జిప్పేలు మావే. అది విషయం. ఇంకొక విషయం ఏంటో చెప్తాం మర్చిపోయానే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వేం చెప్పావు?